ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 5 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? వ్యాఖ్యాన అంశం: అసాధ్యము ఆయనకు అసాధ్యము. వ్యాఖ్యానాంశం: అసాధ్యము ఆయనకు అసాధ్యము. వ్యాఖ్యానం: మన ప్రభువు పాపము చేయటం అసాధ్యం అనగా ఆయన పాపము చేయలేదు అని మాత్రమే కాదు, ఆయన పాపము చేయలేడు అని అర్థం. ఆయన పాపము చేయడం అసాధ్యం అను సిద్ధాంతం క్రీస్తు దైవత్వానికి న్యాయమైన అవసర సత్యం. ఆయన దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు. దేవుడు పాపము చేయలేడు, ఆయన పాపము చేయడం అసాధ్యం. ఆయన పాపం చేయలేదని ఆయన పవిత్ర వ్యక్తిత్వము, ఆయన మాటలు, ఆయన పనులు రుజువు చేయని ఎడలను ఆయన పాపము ఎరుగని వాడు అని దేవుని వాక్యములో లేని ఎడలను ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు కనుక పాపము చేయడు అని మనం తెలుసుకోవాలి. ఆయన దేవుని కుమారుడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన పవిత్ర వ్యక్తిత్వంపై పరమాణువంత పాప కళంకం ఉన్న ఎడల తానే మరణానికి పాత్రుడు. అందుచేత మన స్థానంలో నిలిచి మనకు బదులుగా చనిపోగల యోగ్యత ఆయనకు ఉండజాలదు. అయితే ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. అందువలన ఆయన పవిత్ర వ్యక్తిత్వం, ఆయన నిష్పాపిత్వం నిరూపించబడ్డాయి. ఆయన నిజముగా దేవుని కుమారుడు. మన ప్రభువు తలంపులో గాని, మాటల్లో గాని, పనుల్లో గాని పాపం చేయలేదు అనే సత్యం అట్లుండగా, ఆయన ఎంత మాత్రమునూ పాపము చేయలేకపోయాను అని తెలుసుకోవటం చాలా అవసరం. ఆయన పాపం చేయటం అసాధ్యం. అది ఆయన స్వభావానికి విరోధం. ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏమీ చేయలేదు. ఆయన పరిపూర్ణతకును, మార్పు లేని ఆయన పరిశుద్ధతకును పాపం ప్రతికూలం. అట్లా కాక ఆయనను గూర్చి వేరొక రీతిగా తలంచడం కానీ, చెప్పటం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడైన దేవునిని అవమానపరచడమే అవుతుంది. ఆయన శోధింపబడి శ్రమపడిననియు, ఆయన సమస్త విషయములలో మన వలనే శోధింపబడిననియు లేఖనం చెప్పటం లేదా? ఆయన పాపము చేయలేదన్నమాట నిజమే, కానీ ఆయన నిజముగా సమస్త విధములైన శోధనలలో శ్రమపడి ఉంటే ఆయన ఆ శోధనలకు లోబడి ఉండగలిగాడు కదా. యేసుక్రీస్తు ఆ శోధనలకు లోబడవలసినంత అపాయం లేకపోతే ఆ శోధనలకేమి శక్తి ఉంటుంది? మనం ఎరిగి ఉన్నట్లుగా ఆయన శోధన ఎరుగకపోతే మన బలహీనతలో ఆయన మనతో ఎలాగా సహ అనుభవం గలవాడై ఉండగలడు? ఈ పై ప్రశ్నలకు జవాబు కనుగొనగలనట్లుగా మన ప్రభువు శోధనలకు సంబంధించిన లేఖన భాగాలను చూడటం అవసరం. ప్రభు చిత్తమైతే వచ్చే ప్రభు దినాన ఆ లేఖనాలను ధ్యానిద్దాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.